హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణలక్ష్మి. బాగున్నారా? ఈరోజు మీ ముందుకు నేను ఒక సరికొత్త పూరీతో వచ్చానండి. అది బీట్రూట్తో చేసిన మసాలా పూరి. ఇంకెందుకు ఆలస్యం, రండి తెలుసుకుందాం. దీనికి తయారు చేసిన విధానం కూడా చెప్తాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మనం తెలుసుకుందామా? గోధుమ పిండి, బీట్రూట్ ముక్కలు, వెల్లుల్లి, ధనియా పత్తా, తగినంత ఉప్పు, సోంపు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, కొంచెం అల్లం, కొంచెం వాము, 4 పచ్చిమిరపకాయలు. మరి గోధుమ పిండి కలుపుకోవడానికి వాటర్ కావాలి కదండి, తగినంత వాటరు. మరి దేంట్లో వేయించుకుంటాము? ఆయిల్లో కదా, తగినంత ఆయిల్. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో తురుముకున్నాం కదండి బీట్రూట్ ముక్కలు, జార్లో వేసుకోవాలి. తగినంత ధనియా పత్తి కొంచెం వేసుకోవాలి, తగినంత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు 4, కొంచెం సోంపు, కొంచెం ధనియాలు, కొంచెం తురుముకున్న అల్లం. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదండి. మనం ఇది ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకోవాలండి. బీట్రూట్ మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గోధుమ పిండిలో బాగా కలుపుకోవాలి. ఈ బీట్రూట్ మసాలా పూరి మనం ఏ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. సాధారణంగా మనం మైదా పిండి, గోధుమ పిండి పూరీలకి మనం ఆలివ్ ఆయిల్ కానీ, మంచి నూనె కానీ, రిఫైండ్ కానీ వాడుకుంటాం కదండి. దీనికి అదేమీ అక్కర్లేదు, ఏ ఆయిల్తోనైనా మనం చేసుకోవచ్చు. గోధుమ పిండి, బీట్రూట్ మసాలా, తగినంత ఉప్పు కలుపుకొని బాగా కలుపుకొని ముద్ద చేసుకున్నానండి నేను. చూశారు కదా, కలర్ఫుల్గా వచ్చింది. కడాయి వేడెక్కింది కదండి, ఆయిల్ పోసుకోవాలి. ఇలా తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో అద్దుకొని పూరీలు ఒత్తుకోవాలి. ఇలా పూరీలు చేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిందండి, ఇలా పూరీలు వేసుకోవాలి. ఇది ఒక సరికొత్త ఐటెం కదండి, పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది. మనం ఎప్పుడు గోధుమ పిండి పూరి, మైదా పిండి ఇంట్లో చేసుకుంటాం కదండి. ఇది బీట్రూట్ మసాలా పూరి. ఇలా పొంగిన తర్వాత మనం తీసుకోవాలండి. చూశారు కదండి, మన పుష్ప సినిమాలో ఎర్రచందనం లాగా ఎంత ఎర్రగా వచ్చింది.
దీంతో మనం బొంబాయి చట్నీ కానీ టమాటో పచ్చడితో కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది పెద్దలకి నచ్చుతుంది, పిల్లలైతే బాగా ఇష్టపడుతుంది తింటారు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.